ఇట్స్ మై వన్ ఆఫ్ ది నార్మల్ బిజియెస్ట్ డే. హే గైస్, దిస్ ఇస్ డానీ కరుణ్. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలని చెప్పేసి అర్జెంట్ గా అయితే నాకైతే తీసుకొచ్చేసింది. ఎగ్జాక్ట్ గా వన్ డే లో నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అండ్ శారీకి కుచ్చులు కూడా వేశాను. అండ్ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను, ఇది కూడా వీడియో చేయాలని అనుకోవద్దు. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది నేను మోస్ట్లీ డ్రెస్సెస్ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అని చెప్పేసి, నేను అసలు బ్లౌజెస్ కుడతానా లేదని చాలా మంది డౌట్ లో ఉంటున్నారు. సో ఎప్పటికైనా ఒక బ్లౌజ్ అయితే మంచిగా నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద టైమ్ టు అప్లోడ్ అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. చాలా అబౌట్ ట్రస్ట్ అండి, నేనైతే నమ్ముతున్నాను. అంత అర్జెంట్ గా ఇచ్చారని చెప్పేసి రష్ గా ఏదో హడావిడిగా చేశారని కాదు. వాళ్ళు ఎంత తక్కువ టైం లో ఇచ్చినా, వాట్ ఇఫ్ దే ఆర్ రిచ్ ఆర్ పూర్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్, ఐ డోంట్ కేర్ దట్ ఆల్ వాట్ ఎవర్. అండ్ మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దు. నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎంత రిచ్ అయినా పూర్ అయినా ఏదేమైనా కానీ నా సైడ్ నుంచి నా 100% నేను ఎఫర్ట్ పెట్టాలి అనేది నా థాట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. మీకు ఎలా అనిపించింది? ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీరైతే చెప్పండి గైస్. ఆల్రెడీ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ కి. దాన్ని నా ఫ్రెండ్ కి సరిపోయేటట్టుగా ఫిట్టింగ్ నీట్ గా వచ్చేటట్టు సరిపోయే ఆలోచనలతో నేనైతే స్టిచ్ చేశాను. అండ్ వచ్చేసరికి ఫినిషింగ్ అయితే నీట్ గా ఉండాలి అనేది నాకు ఖచ్చితంగా ఉండేటువంటి ఒక మెయిన్ పాయింట్ అనమాట. సో ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గా ఉంది. షీ ఫీల్ సో గుడ్ అండ్ షీ ఈస్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డానీ ఫ్యాషన్ స్పేస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. డోంట్ స్కిప్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. బై.